ఇటీవల కాలంలో సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగింది. రీల్స్, షార్ట్స్ వంటి ఫీచర్ల వల్ల యువతలో సోషల్ మీడియా అడిక్షన్ మరింత పెరిగింది. వార్తలు, వినోదం మరియు కమ్యూనికేషన్ కోసం సాంప్రదాయ మాధ్యమాల కంటే సోషల్ మీడియాను ప్రజలు ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్ ఇలా సోషల్ మీడియా వేదికగా ఏదైనా పోస్టులు చేయడం ద్వారా వాటికి విచ్చలవిడిగా ఇష్టానుసార రీతిలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. కామెంట్స్కు హద్దు లేకుండా పోతుంది. సోషల్ మీడియాలో కామెంట్స్ రూపంలో విచ్చలవిడిగా దూషించడం ద్వారా చట్టపరంగా ఎలాంటి చర్యలుంటాయో వరంగల్కు చెందిన న్యాయవాది భూపతి శంకర్ వివరించారు. రాజకీయ, సినీ ప్రముఖులు, ఇతరులు ఏదైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా వినియోగదారులు వారిని దూషిస్తూ విచ్చలవిడిగా కామెంట్స్ పెడుతున్నారు. వీటిపై బిఎన్ఎస్ సెక్షన్ 294 ప్రకారం 3 నెలల జైలు శిక్ష, 10,000 రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. సంబంధిత బాధితులు ఎవరైతే ఉంటారో వారు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ద్వారా ఈ చర్యలు తీసుకుంటారు. సోషల్ మీడియా వేదికగా మహిళల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు, వారిని కించపరిచేలా మాట్లాడడం, దూషించడం వంటివి ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి. ఇందులో నేరం రుజువైతే బిఎన్ఎస్ సెక్షన్ 79 ప్రకారం 1 నుంచి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 1,00,000 రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. సదరు బాధితురాలు ఎవరైతే ఉంటారో వారు ఫిర్యాదు చేసినప్పుడు మాత్రమే ఈ చర్యలు తీసుకోబడతాయి. ఇటీవల కాలంలో సోషల్ మీడియా మినిస్టర్ దగ్గర నుంచి మొదలు పెడితే సినీ ప్రముఖుల వరకు కూడా ఎవరిని కూడా వదిలిపెట్టడం లేదు. వాళ్ళు ఒక్కరు గనక ఒక కామెంట్ పెడితే దాని మీద విచ్చలవిడిగా చెప్పలేని బూతులలో కామెంట్స్ పెడుతున్నారు. దీనికి మరి చట్టంలో ఎలాంటి శిక్షలు ఉన్నాయి, ఏమున్నాయి అంటే ఆ కామెంట్స్ కూడా కొన్ని వేల గ్రూప్స్ అయిపోయినాయి. మన సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ కానీ, తర్వాత వాట్సాప్ కానీ, ఇలాంటి ఫేస్బుక్ కానీ, ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ చాలా అయిపోయినాయి. అందులో లక్షలలో కామెంట్స్ వస్తున్నాయి. చర్య తీసుకునే వ్యవస్థ లేదు మన దేశంలో. తర్వాత వాటికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారంగా సెక్షన్ 67A ప్రకారం ఒక్కసారి కనుక అశ్లీల కామెంట్స్ ఏమైనా పెడితే 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష, అది ప్రూవ్ అయితే తర్వాత 10 లక్షల వరకు జరిమానా. తర్వాత అదే కంటిన్యూ అయితే ఇంకా శిక్ష ఎక్కువ, ఇంకా లక్షలలో జరిమానా. ఇటువంటి ఉన్నప్పటికీ కూడా మరి విచ్చలవిడితనం ఎందుకు పెరిగిపోతుంది అంటే వ్యవస్థ సరిగా లేకపోవటం. ఆ కామెంట్ పెట్టిన తర్వాత బాధితులు ఎవరైతే ఉంటారో చర్య తీసుకుంటే, లీగల్ స్టెప్స్ తీసుకుంటే, లీగల్ నోటీస్ ఇవ్వడం కానీ, లేకపోతే ఎఫ్ఐఆర్ చేయడం కానీ చేస్తే అప్పుడు మాత్రమే దాని మీద చర్యలు ఉంటాయి తప్ప ఇలాంటి పేపర్లలో 100 వచ్చినా, న్యూస్ ఛానళ్లలో 100,000 వచ్చినా ఏ గవర్నమెంట్ పట్టించుకోదు, ఏ కోర్టులు పట్టించుకోవు. అది పరిస్థితి. అదే విధంగా చిన్నపిల్లలపై, ఆడపిల్లలపై లైంగిక వేధింపులు లాంటివి కానీ, అశ్లీలంగా పోస్టులు పెట్టడం కానీ, ఇటువంటి మన కంటెంట్ అనేది ఈ రోజుల్లో బాగా పెరిగిపోయింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా చిన్న పిల్లలు పట్టుకొని చూస్తున్నారండి ఫోన్లు. దాంట్లో అశ్లీల కామెంట్స్, అశ్లీల బూతు బొమ్మలు చిన్న పిల్లలతో పెట్టేసి. మరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం సెక్షన్ 67B ప్రకారం వారు పనిషబుల్. కానీ బాధితులు కేసు పెడితే తప్ప చర్యలు తీసుకోలేని పరిస్థితి ఈ రోజుల్లో దాపరించింది. అందుకే విచ్చలవిడితనం అనేది పెరిగిపోయింది, చర్యలు అనేవి తగ్గిపోయినాయి. అదే విధంగా అశ్లీల వ్యాఖ్యలు, బూత్ మాటలు ఇట్లాంటివి కూడా ఇవాళ రేపు మనం చూస్తున్నాము. ఏ పొలిటికల్ ఇష్యూ వచ్చినా, ఏదొచ్చినా ఒక అర్థం పర్థం లేకుండా తెలంగాణ భాష పదజాలం ఇట్లనే ఉంటది అని గర్వంగా చెప్తూ, మా తెలంగాణలో ఇట్లనే మాట్లాడతాం, మాకు ఇదే సంస్కృతి అని చెప్తూ అదొక గర్వంగా చెప్పుకుంటూ, ఒక మినిస్టర్ అని లేదు, ఒక ముఖ్యమంత్రి అని లేదు, ఒక ప్రధానమంత్రి అని లేదు, విచ్చలవిడిగా కామెంట్స్ వాడు వీడు కానుంచి దిగకుండా రకరకాలైన కామెంట్స్ మనం చూస్తున్నాము. అంటే ఆ నాయకులే అట్లా మాట్లాడినప్పుడు అందులో ఉన్న సబ్స్క్రైబర్స్ అంటే వీళ్ళు ఏం చేస్తారండి, వీక్షకులు ఏం చేస్తారు? వాళ్ళు కూడా విచ్చలవిడిగా కామెంట్లు పెట్టడం, ఒకరిని చూసి ఇంకొక రకం కామెంట్ పెట్టడం. దీనిపైన కూడా సెక్షన్ 294 బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత ప్రకారంగా 3 నెలల జైలు, ఫైన్, 10,000 వరకు ఫైన్ ఉంటుంది. కానీ అది కూడా ఎప్పుడంటే ఎవరైనా ఇనిషియేట్ చేసి ఎఫ్ఐఆర్ చేసి కంప్లైంట్ ఇచ్చినప్పుడు. ఇక స్త్రీలపై విషయానికి వస్తే అసభ్య వ్యాఖ్యలు, అవమానకర వ్యాఖ్యానాలు చేయడము, తర్వాత వాళ్ళ పరువు ప్రతిష్టకు భంగం కలిగించేలా, స్త్రీలను కించపరిచేలా ఉద్దేశించి మాటలు అనేటివి ఎక్కువైపోతున్నాయి ఈ రోజుల్లో. అది సినీ రంగమే కావచ్చు, బయట కావచ్చు. దాని మీద రీల్స్ చేస్తారు, కొందరు సరదాకి రీల్ చేస్తారు ఆడవాళ్ళని కించపరుచుకుంటా. దాన్ని మనం నవ్వుకుంటే ఎంజాయ్ చేస్తుంటాం. అంటే వీటి మీద చర్యలు అనేటివి తగ్గిపోయినాయి. అలాంటి ఆడవాళ్ళ మీద ఏదన్నా జరిగినప్పుడు సెక్షన్ 79 బిఎన్ఎస్ ప్రకారంగా 1 సంవత్సరం జైలు, 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 1,00,000 రూపాయల వరకు పెనాల్టీ విధించే అవకాశాలు ఉన్నాయి. కానీ బాధితురాలు ఎవరైతే ఉన్నారో తాను మాత్రమే కంప్లైంట్ ఇచ్చినప్పుడు మాత్రమే హైకోర్టు కానీ, లోకల్ కోర్టులు కానీ చర్యలు తీసుకుంటాయి.